అదేవిధంగా 16వ ఆర్థిక నిధుల గురించి ఇప్పుడు అంతా చెప్పాను. రెండోది వచ్చేసి మన ఇబ్రహీంపట్నం అనగానే మన డిప్యూటీ కమిషనర్ గారు కూడా అమ్మ ఇబ్రహీంపట్నం మండలం అంటే అక్కడ ఇండస్ట్రియల్ ఏరియాస్ ఎక్కువ అమ్మ అన్నారు. అప్పుడు నేను వారిని అడిగాను, సార్ మాకు పొల్యూషన్ అనేది ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది, ఈ పొల్యూషన్ని తగ్గించుకునే విధంగా ఏమేమి చేయాలి, అలాగే సిఎస్ఆర్ ఫండ్స్ కూడా వచ్చేసి గ్రామాలకని ఇక్కడ ఏదైతే విలేజెస్ కానీ వారి ఎఫెక్ట్ అవుతున్నాయో ఆ ఏరియాస్కి సిఎస్ఆర్ ఫండ్స్ అనేవి కూడా రావట్లేదు, పొల్యూషన్ అనేది బాగా ఎక్కువగా ఉంది, అసలు నిజం చెప్పాలంటే ఆ బూడిదలో తింటము, బూడిద తాగటము, బూడిదలోనే పడుకోవటం అన్నట్టుగా మా యొక్క పరిస్థితి ఉంది. దాని నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకొని దీన్ని తగ్గించాలని, అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ఎఫెక్టెడ్ గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటికి సకాలంలో అందించాలని చెప్పి నేను మాట్లాడాలనుకుంటున్నాను సార్ అని అన్నాను. అడిషనల్ కమిషనర్ గారు కూడా తప్పకుండా మీరు మాట్లాడండమ్మా అన్నారు. అందుకని ఈ రోజున మన జనసేన ఇన్ఛార్జ్ అయిన అక్కల గాంధీ గారిని పొల్యూషన్కి సంబంధించిన వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క అమూల్యమైన సలహాలు తీసుకుందామని ఈ రోజున మీటింగ్కి వాళ్ళని కూడా నేను పిలవటం అనేది జరిగింది.